నమ్మదగిన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగా ధ్యానిస్తూ మరి విశ్వాసము దాన్ని పెంపొందించుట అనే అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నానండి. మరి బైబిల్ గ్రంథం మనకు ఎన్నో విలువైన అనుభవాలను ఇస్తుంది. దానిలో గొప్పది విశ్వాసం కదా. మరి హోలీ బైబిల్ అట వర్డ్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్, లా ఆఫ్ గాడ్, స్వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద బుక్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, వాక్యము, అది ఆ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క న్యాయ విధి, అది ఖడ్గము, అది శక్తి గలది, అది ఆత్మ అనుభవం గలది అండ్ దేవుని యొక్క బుక్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం. అది మనం నమ్మాలి. అయితే మన చిరునవ్వు మీకు ప్రకాశవంతంగా ముఖానికి మరి వెలిగిస్తుంది కదా. అది ఇతరుల మనం పరిసరాల్లో ఉండే వ్యక్తులను కూడా సంతోషపరుస్తుంది. తర్వాత ఏ బాధకుడైనా పాపం గురించి కానీ, నరకం గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ చెప్పకుండా కేవలం ఆశీర్వాదమే బోధిస్తే, ఆ బోధ మనం ఎక్కువగా మనం దాన్ని మరి ఆకర్షించకూడదు. పుట్టుక మంది కాదు, చావు మంది కాదు, భూమి మంది కాదు, ప్రకృతి మంది కాదు. కానీ మనది నేను నీ సొత్తు అని చెప్పిన దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనకు పరలోక రాజ్యం లభిస్తుందని నమ్మాలి. బాధలు మనల్ని నాశనం చేయవు గానీ, మనల్ని శుద్ధి చేస్తాయి గనుక. ఎందుకంటే దేవుడే మనతో పాటు షడ్రక, మెషక, అబ్దెనెగోలతో లాగా మనతో నడుస్తాడని నమ్మాలి. మనం చేసే ప్రతిదాన్ని మరి మెచ్చుకోవడం కాదు కానీ, మనం చేసే తప్పులను వేలు చూపించి సరిదిద్దే వాళ్ళే నిజమైన సన్నిహితులు, స్నేహితులు. అది మన బైబిల్ గ్రంథమే మనకి మన మనల్ని సరిచేయగలదు. సామెతలు సంపదలనివ్వవు, ఆణిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, కొటేషన్లు కోరికలు తీర్చవు, శ్లోకాలు స్తోమత ఇవ్వవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు గానీ, తత్వాలు తలరాతను మార్చవు కానీ, ప్రభువు మాత్రమే మన జీవితాల్ని తారుమారు చేయగలదు. ఆయన నమ్మిన వారిని మనల్ని పరలోక రాజ్య ప్రాప్తమే కాక భూమిని తలకిందులు చేసే విశ్వాసులుగా తీర్చగలడు. నా పక్షాన మనుషులు లేకపోవచ్చు కానీ, సృష్టించిన దేవుడు నా పక్షంగా యుద్ధం చేయవాడు ఉన్నాడు. ఆనాటి భక్తులు పలికిన విశ్వాసం గల మాటలు అదే కదా. యుద్ధము యెహోవాదే. మనం కూడా మనకుండే సవాళ్ళన్నీ యెహోవాయే తీరుస్తాడని నమ్ముకోవాలి. శోధనలకు భయపడక ధైర్యంగా నిలబడ్డప్పుడే సాతానుపై విజయం సాధిస్తాం. క్రీస్తుకు సాక్షిగా ఉండగలం. ఆయన త్వరగా రాబోతున్నాడు. భక్త్ సింగ్ గారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, ఒక క్రైస్తవ స్నేహితుడి వల్ల సువార్త విన్నాడు. 3 రోజుల్లో నూతన నిబంధన గ్రంథాన్ని చదివేశాడు. తర్వాత 2 నెలల్లో మొత్తం బైబిల్ చదివేశాడు. బాప్టిజం తీసుకునే దేవుని సేవకు గొప్పగా వాడబడిన భారతీయుడు భక్త్ సింగ్ గారే. దేవుడు నీకు ఉపయోగపడతాడని ఆయన వెంబడించకు గానీ, దేవుని మహిమపరచడానికే ఆయన వెంబడించాలి. ఎందుకంటే ఆయన మహిమపరచడం కంటే నీ జీవితానికి ఉపయోగకరమైనది ఏది లేదని ఒక భక్తుడు అన్నాడు. నిజమే కదా. దేవుడు శాశ్వతుడు మరియు మార్పు లేనివాడు. దేవుడు ఎప్పటికీ తన ఉద్దేశం మార్చుకోడు. జీవితంలో ఇంతకుముందు మించిన ఆదరణ, ఊరట మరొక్కటి ఏది లేదు. మీకు బాధ కలిగించే వ్యక్తుల్ని మనం క్షమించాలి. అప్పుడు దేవుడు మనకు రెట్టింపు ఆనందాన్ని, విజయాన్ని ఇస్తాడు. ప్రార్థించాలి. మీరు ఎవరితో అయినా మాట్లాడే ముందు దేవునితో మాట్లాడాలని భక్తుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడిని నలగొట్టేది ఆస్వాదించడానికే కదా. దేవునితో నడవటం అంటే ఆయన నచ్చినట్టు జీవించటం. దేవునికి నిన్ను దూరం చేసే వాటిని నువ్వు దూరం చేయకపోతే దేవుడు నీకు దగ్గరవడు. గతంలో ఫినహాసు దేవుని మనసు కలిగి, రోషం కలిగి పాపం చేసిన వాళ్ళని హింసించాడు, చంపాడు. దేవుడు ఇష్టపడ్డాడు అది. తర్వాత అల్పకాల భోగముల కోసం నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకు. శ్రమలు నీ జీవితంలో నీకు శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఈ లోకంలో అన్నిటికంటే రక్షణ విలువైంది. అది దేవుని వద్ద ఆయన రక్తం ద్వారా లభిస్తుంది. శరీర బలము, కోపము, శరీర బలం కోసమే మనం ఆహారం తీసుకుంటాం కదా. ఆత్మీయ బలం కోసం దేవుని వాక్యం తీసుకోవాలి. అవిశ్వాసము, అవిధేయత, అపవిత్రత మనలో ఉంటే మన జీవితం ఎప్పుడూ సరికాదు. మనలో విశ్వాసము, విధేయత, పవిత్రత కావాలి. మరి చక్కని సంగీతము, ఘనమైన మాటలు, సుందరమైన భవనాలను చూసి వెళ్ళొద్దు కానీ, సువార్త ఎక్కడ బోధిస్తున్నారో అక్కడికే తరచుగా వెళ్ళి ఆత్మీయ మేలు పొందాలి. నిశ్శబ్ద ఫలము ప్రార్థన, ప్రార్థనా ఫలము విశ్వాసము, విశ్వాస ఫలము ప్రేమ, ప్రేమ ఫలము సేవ, మరి సేవ ఫలము శాంతి అని
మరి మదర్ తెరీసా అన్నారు. చక్కటి మాటలు కదా! అయితే మనం ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి విశ్వాసం గురించి ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుందాం. అయితే విశ్వాసముతో పాటు మనకు ఓర్పు కూడా అవసరం. మరి ఓపిక అంటే ఏంటి? డోంట్ గివ్ అప్ అని. అంటే దాని వెనక్కి తిరిగే పని లేదు. ఓర్పు వదులుకోకూడదు. అది విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మరి సడలిన మోకాళ్ళు బలపరుచుకోవాలి. యెషయా 35:4లో తొట్టిల్లో మోకాళ్ళు బలపరచాలి. కొంతకాలం విశ్వాసం ఉంచుకుంటూ ఒత్తిళ్ళు గాని, కష్టాలు గాని వస్తే మనం వెనక్కెళ్ళిపోవడం కాదు. ప్రభు వైపు మనం తిరుగుతూ మనం స్థిరంగా ప్రభువులో ఉండటం మనకు చాలా అవసరం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దాన్ని పెంపొందించుకోవాలి. మరి కొందరు హ్మ్, మరి కండరాలు, కడుపులో పెంచుకుంటారు గానీ, మన విశ్వాసాన్ని పెంచుకోవడం మనకు చాలా అవసరం. విశ్వాస పరిమాణము చొప్పున మనకి ఎన్నో రకాల ఈవులనిచ్చాడు. క్రీస్తు అన్యాయస్తుడు కాదు. కృప విస్తరింప చేయబడుతుంది మనకి విశ్వాసం ద్వారా. అయితే మన ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు ఎనర్జీ ఇస్తాడు. మీ విశ్వాసం వల్ల ఎత్తైన శిఖరం కంటే ఎక్కువగా ఉండాలి. పురుగు వంటి యాకోబు నేను నూతన పరికరంగా చేస్తాను. కొండలు నునుపు చేసేటువంటి ఆయుధంగా చేస్తాను. సరికొత్త ఆయుధంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా! మనకు కూడా అదే వర్తిస్తది. ఈ బలం మన వల్ల కలిగింది కాదు. విశ్వాసంలో కర్త అయిన దేవుని నుంచి చూస్తూ బలం పొందుతాం. ఆయన నామం బలమైంది. విశ్వాసం ఆగిపోతే అక్కడ అక్కడే మనం రీస్టార్ట్ చేసుకోవాలి విశ్వాసాన్ని. కత్తిరిల హృదయంలో భయపడక ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కొన్ని సమయాలు ఎలా సాధించాలో లేనప్పుడు దేవుని చూస్తూ బలం పొందాలి. మరి అన్నీ ఫిక్స్ చేస్తాడాయన. సమస్యలు సాధించి నేర్పిస్తాడు. సమర్థత ఇస్తాడు. 1 సమూయేలు 31లో దావీదు సిగ్లకు వచ్చాడు కదా! అక్కడ శత్రువుల చేత బాధపడ్డాడు. సంపద చెరపట్టబడ్డారు. దావీదు చాలా ఏడ్చాడు. శక్తి లేనంతగా ఏడ్చాడు. చాలా నిరాశ నింపబడ్డాడు. అలా నిరాశ అవుతుంటే ఆయనే లేవనెత్తుకున్నాడు. చెమట రక్తంగా మార్చినటువంటి క్రీస్తు యొక్క గెత్సెమనే ప్రార్థన కూడా అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ర రక్తమే మరియు చెమట మరి అలా మారిపోయిన బాధలో ఉండిపోయాడు. అది దావీదు కూడా ఆ టైంలో అలాగే స్ట్రెస్ అయిపోయాడు. డిప్రెషన్‌కి గురైపోయాడు. పాప భారం నలిగిపోయాడు. బహుగా దుఃఖపడ్డాడు. తర్వాత 600 అనుచరులు అందరూ కూడా మీ వల్లే ఇంత నష్టం పొందామని చంపాలని చూస్తారు. అప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ మాట ఎంతో విలువైందండి. దేవుని బట్టి మనం మన శ్రమలో ధైర్యం తెచ్చుకోవాలి. మనం కూడా ఆ బాధల్లో దేవుని బట్టి గొప్ప ధైర్యం తెచ్చుకుంటాం దావీదు నేర్పిస్తున్నాడు. విసిగిపోవడానికి చాలా కారణాలు, ఒత్తిళ్ళుంటాయి. కాబట్టి ధైర్యం కలుగు ధైర్యం దావీదు చెప్పినట్టుగానే ఒక పరిస్థితి ఆ ధైర్యంలో మరి ఒక్క వ్యక్తి యొక్క ధైర్యము 600 పిరికితనం కంటే గొప్పదన్నారు. ఇతరులు ఎవ్వరు కూడా నిరుత్సాహపరిచే అవకాశం రానియకూడదు. మనం పట్టించుకోకూడదు. విమర్శలు పట్టించుకోకూడదు. దేవుని వైపు చూసి ధైర్యం పొందటం నేర్చుకోవాలి. దేవుని నుండి ధైర్యం తెచ్చుకోవటం అన్నీ సవ్యంగా ఉంటే యేసు చాలు అని పాడతాం. హల్లెలూయా స్తుతి మహిమ అని. కానీ శ్రమలో స్తుతించడం మనం నేర్చుకోవాలి. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా ఆనందించడం నేర్చుకోవాలి. మరి దేవుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. నిజమైన ధైర్యం మనకు కూడా అలా ధైర్యం తెచ్చుకోవడం నేర్చుకోవాలి. నిరీక్షణ ఉంచడం నేర్చుకోవాలి. యెహోవా యందు ఇంకనూ నిరీక్షణ ఉంచుము నీకు అని ప్రాణంతో మాట్లాడుకున్నాడు. మనం కూడా నిరుత్సాహంలో ప్రాణమా ఆయన ఉపకారం చెప్పుకుని మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రజలు తర్వాత మరి గుండె చెదిరిన వారికి బలం ఇచ్చేవాడు, ధైర్యపరిచేవాడు ఆయనే. వాక్యము మనం బలపరుస్తుంది. అది శత్రువుకి పాదపీఠం వరకు తొక్కే వరకు మనం వాక్యమును ధ్యానించడం చాలా మంచిది. వాక్యం మనకు శక్తి ఇస్తది. ఉదయాలు దేవుని వైపు చూస్తూ ఆయన నడిపింపు కోసం మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడే శత్రువుని కూడా అప్పుడు ఓడించగలము. బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడు. తగలబడిన దాన్ని తిరిగి పువ్వు లాగా పుష్పింప చేయగలడు ఆయన. తగలబడిన దానిలో నుంచి గొప్ప బ్యూటీని అనుగ్రహిస్తాడని చెప్పి రాసుంది. దావీదు విచారణ చేయటకు ప్రారంభిస్తాడు. మన హృదయాలు కూడా దేవుని నలుపుటకు ఏకరతగా ఉండి ఆయనతో సంపాదించడానికి ఇష్టపడాలి. పోగొట్టుకున్నదంతా తిరిగి దావీదు సమస్తము సంపాదించుకున్నానని భక్సింగ్ గారు చక్కటి పుస్తకం రాశారు. అన్నీ సంపాదించుకోగలం అని పోగొట్టుకున్నది. ఆయన శత్రువు నష్టపెట్టగలడు, మనం వికసింప చేయగలడు. తత్తరిల్లు హృదయంలో ధైర్యం చెప్పుకోవాలని మనం దావీదు నేర్పిస్తాడు కదా! మనం ఎదుర్కొనే అవమానాన్ని పోగొట్టుకునే మా అనుభవాలను మనకి ఇస్తాడు. ఆయన మనపై ఉదయిస్తాడు. కొత్త నిరీక్షణ ఇస్తాడు. తన బిడ్డలను కాపాడే భద్రపరుస్తాడు. అన్ని జనుల దేశంలో హెబ్రీ బాలులను కనపరుచుకోలేదా? దానియేలును ప్రేమిస్తూ చేయలేదా?
యోసేపును కనపరచలేదా? ఆడుకున్న వారితోనే మనల్ని ఆడుకున్న వాళ్ళని దేవుడు ఆడుకుంటాడు. హామాను కుట్రని తనకే ఉరిశిక్షగా చేశాడు కదా! మరి శత్రువు యొక్క పతనాన్ని మనం చూసే వరకు దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన కాపాడుకుంటాడు. అందుకే తొట్టిల్లి హృదయాన్ని భయపడొద్దని చెప్పుకోవాలి. దేవుని నిరీక్షణ ఉంచుకోమని చెప్పుకోవాలి. తర్వాత ద లార్డ్ విల్ సెలబ్రేట్ బిఫోర్ దేర్ ఎనిమీస్. మరి ఆ శత్రువులు ఎదుట మనకి ఆహారం సిద్ధపరచగలడు. ఆ రకంగా మనం మొర్దెకై కూడా మరి ఆ రకంగానే ప్రతీకారం తీర్చుకున్న అనుభవం ఇచ్చాడు. మరి ఆయన తమాషాలు చేయగలడు. తొట్టిల్లి హృదయాల్లో భయపడొద్దని మనం పలుకోవాలి. 10,000 మంది మన పక్కన ఉన్నా ఆయన భయపడనని చెప్పి, ఆ శత్రువులు ఉన్నా సరే భయపడనని దావీదు చెప్పాడు కదా! నా కాపురి అనుకున్నాడు కదా! ఎవరికి భయపడను, యెహోవాకి విరవను, ఆయన నా కేడమని చెప్పాడు. మా నిర్గమకాండం 12లో మోషే ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తు వారు తీర్పు తీరుస్తాను, నేను యెహోవానని చెప్తూ మా తొలిచూరి మరణానికి అప్పగించిన సమయంలో దేవుడు ఎంత అండగా ఉన్నాడండి. నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు. ఐగుప్తుకు తీర్పు తీస్తా అని చెప్పి మరి వారికి బైబిలు మరి వెళ్ళి పరిశుద్ధపరుచుకుని తర్వాత ఆయన యెహోవా నామం ఎంతో బలమైనది కనుక ఆయన నామంలో ఆయన చెప్పిన సలహా ప్రకారంగా మరి గొర్రెపిల్ల రక్తపు జాడ ఇంటి ముందు ఎక్కడుంటుందో అది మరణ దూత దారిపోతుంది కదా! ఆ రకంగా ఇశ్రాయేలు మాత్రమే రక్షించబడ్డారు. పశు సంపద మరి ఐగుప్తులో మొదటి తొలిచూరబడ్డది అందరూ చనిపోవడం జరిగింది. ఆ రకంగా దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు వాళ్ళని. సరే నిరంతరము మరి నియమించాడు ఆజ్ఞలు. తర్వాత ఐగుప్తు దాస్యం నుండి కాపాడారు. గొర్రెపిల్ల రక్తం అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 12:32 నిర్గమకాండంలో యెహోవా ఇశ్రాయేలుకు కటాక్షం దయచేశాడు. వాళ్ళ అన్యుల యొక్క ఆస్తి దోచుకున్నారాళ్ళు. అందరూ ఆళ్ళు విల్లింగ్‌గా ఇచ్చేసారండి. ఆ చెవులు, పోగులు, నగలు. తర్వాత 12:29 నిర్గమకాండంలో తొలిచూలు పిల్లలు హతం చేసి వారిని రక్షించుకున్నట్టు ఎంతో గొప్ప దీవెనిచ్చాడు. తర్వాత 2 రాజులు 19లో సియోను కుమారి ప్రార్థన ఆలకించా నేను అనే చక్కటి మాట ఉంటది. వాళ్ళు హేళన చేసిన అనుభవాల్లో సైతాను హేళన నుంచి దేవుడు హిజ్కియాను కూడా కనుకరించి కాపాడాడు. ఆయన ప్రార్థనలో చక్కటి విజయం ఇచ్చాడు హిజ్కియాకి. ఆయన ఎవరు దూషించేది, హేళన చేసేది ఎవరు, భయపడేది ఎవరు అని అక్కడ వాళ్ళని ఒక చక్కటి మాట అంటాడు. ఇశ్రాయేలీయులు వాళ్ళు వాళ్ళు ముట్టుకున్నవాడు కనుపాపలు ముట్టుకున్నవాడితో సమానం. నేను గాలం వేస్తాను, వాళ్ళని మళ్ళిస్తాను. ధాన్యము వారు భుజిస్తారు. హిజ్కియా నువ్వు ఆ రాజ్యంలో నీతిని వెతకాలి, అన్ని సమకూరుస్తాను కూడా అక్కడ మనకు ఆ సత్యాన్ని బోధిస్తారు. ఆ రకంగా గొప్ప కార్యాలు చేయగలడు. రాడికల్ బిలీవర్స్‌గా మనం మారాలండి. బలమైన విశ్వాస వీరులుగా మారాలి మనం. మరి పంట పండుతుందని కూడా వాగ్దానం ఇచ్చారు. ఆశీర్వాదాలు ఇచ్చాడు. ధైర్యంగా జీవించాలన్నారు. చక్కటి వాక్యం ఉంది సామెతలు 28:1 ఎవరు తరుముకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మరి సంఖ్యాకాండం 13లో మరి వేగుల వారు చూడటానికి ఎరుకోకి వెళ్ళమంటే ఆ 12 మంది పంపిస్తే ఒక్కొక్క గోత్రం నుంచి ఒకళ్ళని, తర్వాత యెహోషువ, కాలేబులు మాత్రమే ధైర్యమైన మాటలు చెప్తారు కదా! మిగిలిన వాళ్ళు మేము మిడతల్లాగా ఉన్నాము, అమ్మ బాబోయ్! వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారో, పెద్ద అంటే వాళ్ళు బలశూరులు అని చెప్పి వాళ్ళు కంగారు పెట్టేస్తారు. అయినప్పటికిని మరి రాహాబు వారిని చూసి దాచిపెట్టినప్పుడు మరి మీ దేవుడి యొక్క గొప్పతనం చూస్తే మా హృదయం కరిగిపోయిందని చెప్తారు. నిజంగా ఆయన ఎంత విశ్వాసంతో మరి అడిగినప్పుడు రాహాబు వాళ్ళని దాచినందుకు వారిని కూడా రాహాబు పరివారాన్ని రక్షిస్తారు. హెబ్రీ 11లో ఎంత చక్కటి మాటలుంటాయండి. మన జీవితాల్లో మరి విశ్వాస వీరుల గురించి చెప్తూ మనం ఎంత విశ్వాసం కలిగిందో మరి గిద్యోను చూడండి 300 మందిని తీసుకొని లక్షల మందితో పోరాటానికి దేవుడు ఆజ్ఞాపించాడు. నాకు విశ్వాసం చాలదనుకోలేదు, దేవుడు చేయగలడని ధైర్యం తెచ్చుకున్నాడు. తన ముందు పిరికివాడే కానీ ప్రభు ఇచ్చే ధైర్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అద్భుతమైన కుండలు, బోరలతో, దివిటీలతో అద్భుతంగా తను విజయం సాధించుకున్నాడు కదా! అతను దానియేలు కూడా సింహంలో మోహించాడు. దెబోరా, బారాకు వారు యుద్ధంలో జయం పొందుకున్నారు కలిసి విశ్వాసం ద్వారా. అబ్రహాము విశ్వాసం గొప్పది, అచంచలమైంది. ఆయన వెళ్ళమంటే వెళ్ళాడు, ఏం చేయమంటే అది చేశాడు. అంత అంచెలంచెలుగా విశ్వాసాన్ని పెంచుకున్నాడు కాబట్టి మనం కూడా అలాగే మన విశ్వాసాన్ని అధికం చేసుకోబట్టే ఆ కొడుకును ఇవ్వడానికి కూడా సాహసించాడు. ఒక్కగానొక కొడుకుని మరి బలివుడ ఆ స్థాయికి వచ్చాడంటే ఎన్ని అనుభవాల్లో దేవుణ్ణి వెంబడించాడో,
ఎలా విశ్వాసాన్ని పెంచుకున్నాడో, ఎలా బిడ్డను సంపాదించుకున్నాడు ఇస్సాకుని మనం గ్రహించుకోవాలి. అలాగే మనం కూడా విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. ఆ తర్వాత మరి వాగ్దానం ఇచ్చాడు. తొందరపడి సారా హాగర్‌నిచ్చిందే కానీ, తర్వాత నీకు సొంత బిడ్డనిస్తానని చెప్పాక నమ్మాడంతే. ఓర్పు వహించాడు. తర్వాత తను ఎంతో చక్కని మేలు పొందాడు కదా! మరి ఆహ్, అవన్నీ కన్సిడర్ చేసుకున్నాడు. నేను నీకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని శారాకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అబ్రహాం తోటి మరి ఏదైనా అది అసాధ్యమైనది లేదు. సరపతి విధవరాలు కూడా చిన్న రొట్టిస్తే ఎలీషాకి అక్కడ ఏలియాకి ఇవ్వగానే ఎంత ఘనంగా పోషింపబడింది. చిన్న రొట్టెనిచ్చింది విశ్వాసంతోటి. దేవుని బిడ్డలకిస్తే వస్తది అనే విశ్వాసం ఆవిడ చూపించింది. అదే రకంగా గనురాలు కూడా ఎలీషాకి తన ఇల్లు ఆ పైన ఇచ్చి తనకి భర్తకి చెప్పుకొని అన్నీ సమకూరుస్తుంది. ఆ బల్ల, పీట అవన్నీ మంచం అన్నీ పెట్టిచ్చేస్తది. అయితే అప్పటికిని ఆ బాబు చనిపోయినప్పుడు క్షేమమే అంటే ఎక్కడ గుట్టు బయట పెట్టకుండా క్షేమమే అంది. తర్వాత ఆ దైవజనుడి దగ్గర నా కొడుకు బాగుపడతాడని నమ్మింది. అదే అచంచల విశ్వాసం. సందేహింపలేదు. అదే దాన్ని ఆ ఉద్దేశంలోనే కన్సిడర్డ్ ఫెయిత్, స్టాగర్డ్ ఫెయిత్, తర్వాత డౌట్‌లెస్ ఫెయిత్. ఈ 3 ఫెయిత్ వాళ్ళు చూపించారండి. ఆ తర్వాత అంటే కన్సిడర్డ్ ఫెయిత్ అంటే అంగీకరించారు వాళ్ళు దేవుడు చేయగలడని. తర్వాత ఇంకోటేమో సందేహించకుండా నమ్మారన్నమాట. స్టాగర్డ్ ఫెయిత్ అంటే మూవ్ అవ్వలేదు. క క కదల క సంచలంగా ఉండలేదు. స్థిరంగా చేశారు. ఆ రకంగా విశ్వాసంతో మనం నడవాలి. ఆయన నడిచేటువంటి అనుభవాలు మనకు కావాలి. దేవునిలో నడవటం నడిచేది ప్రభు యేసునితో అని చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత మనకు భయం లేకుండా బతకాలి. ఫియర్ అంటేనంట ఒక ఆయన చెప్తాడు ఎఫ్ఈఏఆర్ కదా! ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ప్రతీదీ వదిలిపెట్టి పరిగెత్తాలి మనం. ఇంకొకరు అంటారు ఫియర్‌కి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఫేస్ ఎవ్రీథింగ్ ఎదుర్కోవాలి మనం అంతే. మనం అన్నీ వదిలేసి పారిపోకూడదు. పిరిగితనం ఆత్మనివ్వలేదు. 1 తిమోతి 1:7లో అది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు మనకి. పిరిగితనాన్ని గద్దించాలి. సమస్యలు, రోగాలన్నింటినీ కూడా తిప్పికొట్టాలి. విశ్వాసంతో మనం పెరగాలి. ఆ విశ్వాసం యొక్క కర్త అయిన యేసు వైపు చూస్తూ పందెంలో ఓర్పుగా పరిగెత్తాలి. విశ్వాసంతో నడవాలి. దేవుడిచ్చిన విశ్వాసము మనం మనలో ఉంచుకోవాలి. రోమా 8:31లో దేవుడు మన పక్షంగా ఉండే విరోధి ఎవరు అంటాడు అక్కడ. 1 సమూయేలు 17లో దావీదు ఎదుర్కొన్నటువంటి గొలియాతు విషయంలో దావీదుకు ఎలుగుబంటిని, సింహాన్ని చంపగలిగిన శక్తి ఇచ్చిన దేవుడు ఈ గొలియాతుని చంపటానికి నాకు ధైర్యం ఇస్తాడు, చంపగలనని విశ్వాసంతో ఎదుర్కొన్నాడు. అతను గొలియాతు కంటే గొప్పవాడు దేవుడని నమ్మాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాత్రం అన్నాడు. ఆయన శక్తిని చూశాడు. ఆ తర్వాత ధైర్యంగా పోరాడాడు. మనం కూడా సమస్యలొచ్చినప్పుడు ఆయన శక్తిని మనం ఆశ్రయించి ధైర్యంగా ఎదుర్కోవాలని దావీదు నేర్పిస్తున్నాడు. శాస్త్రం కూడా భయంకరమైనదే. అది నామముల కంటే పైనామం యేసు నామంలో ప్రార్థించడం చాలా అవసరం. అపోస్తల కార్యము 4:12లో అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము జయం జయం రక్తం జయం అని పాడుకుంటున్నాం. యేసు నామము మరి మరణంపై భయం కలిగించే భయం నుంచి తొలగించేటువంటిది యేసు నామమే. మార్కు దాంట్లో రక్తస్రావం స్త్రీ వస్త్రపు చెంగు ముట్టిన విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడు. కాబట్టి మనం కూడా అంత దేవుని యొక్క శక్తి ప్రభావాన్ని ఆశ్రయించి మన విశ్వాసాన్ని పెంచుకొని గొప్ప కార్యాలు చూడాలి. మరి యుద్ధ రంగంలో మనం మరి సురభంగ కవచం ధరించుకున్న వాళ్ళు ఎందుకు ధరించుకుంటారు? అట్లా మనుషులను రక్షించుకోవడానికి, లేకపోతే శత్రువుని ఓడించడానికే కదా! అటు సర్వాంగ కవచంకి మరి బ్రెస్ట్ ప్లేటు విశ్వాసము డాలు. ఆ అగ్నిబాణాలను ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాలు ఉండాలి. అది విశ్వాసం పెంపొందించుకున్నప్పుడే మనం శత్రువుని ధైర్యంగా జయించగలం. అటువంటి కృప ప్రభు మనకిస్తాడు. అటువంటి విశ్వాసం మనకిస్తాడు. మన విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. మరి ఏ రకంగా కూడా మరి దేవుడిచ్చిన విశ్వాసాన్ని మరి ఏ రకంగా కూడా మరి వెనక్కి తిరగకూడదు. నో టర్నింగ్ బ్యాక్. తర్వాత పౌలు విశ్వాసం కాపాడుకున్నాడు. తర్వాత నా బంధువులో ఒప్పిక పరిగెత్తని చెప్పాడు. ఎంతో చక్కగా వృద్ధాప్యంలో తిమోతితో చక్కగా చెప్పుకున్నాడు. పరుగు పందెం ముగించాను నేను, విశ్వాసం కాపాడుకున్నాను కూడా చెప్పాడు. స్వనీతి పరులు మాటలు మనం నమ్మొద్దు.
ఏదేంటో సాక్ష్యంలో చెప్తారు ఎంతో గొప్ప గొప్పలు. అవి కాదు ముఖ్యం. వాస్తవాలు కావాలి. మరి కీడు చేత మేలు జయించే వరంగా ఉండాలి. మంచి సాక్ష్య జీవితం జీవించాలి. విశ్వాసంతో అభివృద్ధి అయిన విశ్వాసంతో మనం ఎదుర్కోవాలి సమస్తాన్ని. అసాధ్యమైన సుసాధ్యం చేయగలదని నమ్మాలి. మరి నిరాశగా కాదు. మరి ధైర్యంతో మనం జీవిస్తూ గొప్ప ఆశీర్వాదాలు పొందాలి. విశ్వాస నడక నడవాలి. హానోకు కూడా ఎంతో గొప్పగా ప్రభుతో నడిచాడు. మనం గూడా విశ్వాస నడక నడుస్తూ ముందుకు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రభువులో సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.